ఐఎన్పి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ఆఫీసులో వందే మాతరం ఆపడం క్షమించరాని నేరం. సోనియా గాంధీపై నిప్పులు చెరిగిన అమిత్ షా. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. శ్రద్ధాంజలి ఘటించిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. వందే మాతరం వివాదంపై కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి. క్షమాపణ చెప్పాలని డిమాండ్. కావేరీ జలాల వివాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని వెల్లడి. విజయవంతమైన ఎస్ఐఆర్ ప్రక్రియ. పాట్నా పర్యటనలో ముఖ్యాంశాలను వెల్లడించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. కేరళ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరం వివాదం. యూడీఎఫ్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు. కులగణంలో బీసీ కేటగిరీని చేర్చాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. స్వతంత్ర దినోత్సవం వేళ మహిళను సీఎం చంద్రబాబు అవమానించారు. మాజీ మంత్రి రోజా ఆరోపణలు. గత 2 ఏళ్ల బకాయిలు ఎప్పుడిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు. పెద్దపట్టపుపాలెం అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే ఇంటూరి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపు. వందే మాతరం ఆలాపన వివాదం. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగళూరు బీజేపీ నేత. పీవీ సింధు స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి పెట్టిన 18 ఏళ్ల ఉన్నతి కూడా. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందే మాతరం ఆలాపన నిలిపివేత వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్లోని చిత్తర్గఢ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై సోనియా గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వందే మాతరం గీతాన్ని నిర్లక్ష్యం చేసిందని అమిత్ షా ఆరోపించారు. అయితే ఈ గేయం 150వ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల నుంచి ఈ అమర గీతాన్ని కొత్త గౌరవాన్ని, నూతన ఉత్తేజాన్ని ఇచ్చారని కొనియాడారు. स्वातंत्र दिवस हम सब ने देखा, बड़ा भव्य आयोजन हर बार की तरह हुआ था, मगर इस बार एक परिवर्तन था और मेरे जैसे करोड़ों लोगों के लिए ये परिवर्तन बहुत बड़ा परिवर्तन था। आजादी के 80 साल के बाद लाल किले की प्राचीर पर और देश भर में जहां ध्वजवंदन हुआ, वहां पर
वंदे मातरम का गान 80 साल के बाद पहली बार हुआ है। कांग्रेस ने वंदे मातरम को भुला दिया था। बंकिम चंद्र चट्टोपाध्याय जी की वो अमर कृति, वो दो शब्द, एक गान के दो शब्द वंदे मातरम, भारत माता की मैं वंदना करता हूं, ये बोलते बोलते हजारों लाखों लोग फांसी के फंदे पर चढ़ गए थे, गोलियां खाई थी, लाठियां खाई, कई साल जेल में रहे। वोट बैंक की लालच में कांग्रेस ने वंदे मातरम को भुला दिया था। 150वां साल है वंदे मातरम के प्रागट्य का। हमने लाल किले की प्राचीर से मोदी जी ने वंदे मातरम को फिर से एक नया आयुष्य देने का काम किया है। हमने लाल किले की प्राचीर से मोदी जी ने वंदे मातरम को फिर से एक नया आयुष्य देने का काम किया है। और इनकी निर्लज्जता देखिए, कांग्रेस पार्टी के मुख्यालय पर वंदे मातरम का गान हो रहा था। चालू गान में कांग्रेस की नेत्री सोनिया जी ने कांग्रेस अध्यक्ष को गान रोकने का कहा। हम सब टीवी पर देखते रह गए। 80 साल के बाद बंकिम बाबू का ये अमर मंत्र, अमर गान जब फिर से सम्मान प्राप्त कर रहा है, वो भी सोनिया जी को राज नहीं आता है। सोनिया जी, భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒక గొప్ప నాయకుడే కాకుండా సుపరిపాలనకు ప్రాణం పోసిన మహనీయుడని కొనియాడారు. తన ఆదర్శవంతమైన సిద్ధాంతాలు, దేశభక్తి మరియు స్ఫూర్తిదాయకమైన మాటలతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన నాయకత్వం మరియు అభివృద్ధి బాటలు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా నిలబెట్టాయని వ్యాఖ్యానించారు. आपके माध्यम से आज अटल जी के उस स्वरूप को हम स्मरण करते हैं। एक ऐसा राष्ट्रभक्त नवयुवक जो आजादी के पहले, आजादी के बाद तक का देश और नई पीढ़ी के लिए अपना जीवन कुर्बान करते हैं। अटल जी के जीवन के अलग अलग समय के उनके किए गए योगदान को स्मरण करें तो राष्ट्र धर्म के प्रकाशन से लेकर करके सभी प्रकार के साहित्य के प्रकाशन में अटल जी की अपनी एक भूमिका रही है। एक राजनेता, एक कुशल प्रचारक और देश के प्रधानमंत्री हो या अपोजिशन के लीडर, हमेशा उनकी जो भूमिका हुई है, ना भूतो ना भविष्यति। मैं मान के चलता हूँ अटल बिहारी वाजपेयी जी के एक एक तरीके से काम करने का जो उनका रोल है। और हम याद करें जब भारत पाकिस्तान के बीच बांग्लादेश के घटनाक्रम घट रहे थे, ऐसे समय में दृढ़ता के साथ अपोजिशन के नेता होने के बावजूद भी उन्होंने तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी जी के साथ कदम से कदम मिला करके उस भाव का प्रकटीकरण का जिससे लोकतंत्र गौरवान्वित होता है। हमको याद होगा जब उनने స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం వందే మాతరం ఆలాపన సమయంలో చోటు చేసుకున్న వివాదంపై రాజకీయ దుమారం మరింత దుమ్మురేపుతుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వందే మాతరం ఆలపిస్తున్న వేళ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సంఘటనతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ దీనిపై తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. ఒక నిర్దిష్ట ఓటు బ్యాంకుకు సంతృప్తి పరిచేందుకే కాంగ్రెస్ ఇటువంటి ప్రీతి పాత్ర రాజకీయం చేస్తుందని, ఇది జాతీయ వాదాన్ని మరియు బంకిచంద్ర చట్టోపాధ్యాయుని తీవ్రంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. বন্দে মাতরম যে অতীত ইতিহাস ভারতীয় জাতীয়তাবাদের চেতনাকে যেমন নতুন ভাষা দিয়েছিল, সাথে সাথে
এটি আনন্দ মঠে অন্তর্ভুক্ত হয়, এটাও আমরা সবাই জানি। বঙ্গভঙ্গের পরে এই গান আরো গভীরভাবে স্বাধীনতা আন্দোলনের সঙ্গে একাত্ম হয়ে যায়। বিপিনচন্দ্র পাল লিখেছিলেন যে স্বদেশী বয়কট এবং বন্দে মাতরম, স্বদেশী বয়কট এবং বন্দে মাতরম এই তিনটি শব্দই হয়ে উঠেছিল ভারতীয় স্বাধীনতা আন্দোলনের প্রাণবন্ত সমর্থক। স্বাভাবিকভাবে এমন অসংখ্য উদাহরণ রয়েছে। আমরা এবারে পশ্চিমবঙ্গ সরকার বন্দে মাতরম শুধু প্রার্থনায় বাধ্যতামূলক করেছি তা নয়, আমরা এই বর্ষে বন্দে মাতরম একটি জাতীয় মানের মিউজিয়াম তৈরি করার জন্য আমরা ঘোষণা করেছিলাম, আপনারা জানেন। তাই কালকের এই ঘটনার মধ্য দিয়ে రాష్ట్రవాద దేశప్రేమ వందే మాతరం. తమిళనాడుతో కొనసాగుతున్న కావేరీ జలాల పంపిణీ వివాదంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. కొడగు జిల్లాలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరీ నీటి విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు మరియు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చే ఉత్తర్వులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే సమయంలో కర్ణాటకలోని కంటిన్యూస్ నీటి ఎత్తుదుడి దృష్టిలో ఉంచుకుని స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. న్యాయపరమైన నిబంధనలు పాటిస్తూనే మన రాష్ట్ర వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ಎಲ್ಲರ ಅನುಗ್ರಹದಿಂದ ನಾನೇನು 45 ವರ್ಷ ಹೋರಾಟ ಮಾಡಿಕೊಂಡು ಅದಕ್ಕೆ ಫಲ ಸಿಕ್ಕಿದೆ. ಇದೇ ಭಾರತ್ ಜೋಡೋ ಸಂದರ್ಭ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಮೇಕೆದಾಟು, ನಮ್ಮ ನೀರು ನಮ್ಮ ಹಕ್ಕು ಹೋರಾಟ ಸಂದರ್ಭ ಇರ್ಬೋದು, ಹಾಗೆಲ್ಲ ಬಂದು ಇಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಫಲ ಸಿಕ್ಕಿದೆ. ತಾಯಿ ಕಾವೇರಿ 3 ವರ್ಷಕ್ಕೊಂದ್ಸತಿ ಈ ಒಂದು ತೊಂದರೆ ಆಗ್ತದೆ. ಅದು ಪ್ರಕೃತಿಯ ನಿಯಮ. ಅದು ಕೂಡ ಇವತ್ತು ಇನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೆರೆಗಳು, ಡ್ಯಾಮ್ಗಳು ಇನ್ನೂ ತುಂಬಿಲ್ಲ. ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಬಿಡಬೇಕಾದ್ದು ಮತ್ತು ಕಾನೂನನ್ನು ಪಾಲನೆ ಮಾಡಬೇಕಾದ್ದು 2 ದೊಡ್ಡ ಸವಾಲಿದೆ. జొತೆಗೆ ನಮ್ಮ రైతులను కూడా బతికించಬೇಕಾದ್ದು. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పాట్నా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. సవరించిన ఓటర్ల జాబితా మరియు ప్రత్యేక సమీక్ష ప్రక్రియ విజయవంతం కావడంతో బీహార్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు జపాన్ కంటే కూడా భారత్లోనే, ముఖ్యంగా బీహార్లోనే ఓటర్ల భాగస్వామ్యం మరియు పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్ల చైతన్యం, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే దీనికి కారణమని సిఈసి వివరించారు. ఓటింగ్ వివరాలు, నమోదు ప్రక్రియలు లేదా ఎన్నికల సమాచారం కొరకు భారత ఎన్నికల సంఘం యొక్క సైట్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా చూడొచ్చు. मतदाता सूची के शुद्धिकरण का देश भर में सबसे सफल आयोजन बिहार से ही शुरू हुआ था और विगत 2025 में हुए बिहार के शांतिपूर्ण विधानसभा चुनावों का मतदान प्रतिशत भी न केवल आजादी से लेकर अब तक बिहार में सर्वाधिक रहा, बल्कि अमेरिका, इंग्लैंड, फ्रांस, स्पेन और जापान के आम चुनावों से भी ज्यादा मतदान प्रतिशत रहा. కేరళలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం వందే మాతరం ఆలపించడంపై సరికొత్త వివాదం చెలరేగింది. వేడుకల్లో వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించలేదని ఆరోపిస్తున్న కేరళ బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూడీఎఫ్ ప్రభుత్వం ముస్లిం లీగ్ మరియు జమాతే ఇస్లామీ వంటి శక్తుల ప్రభావంతో పనిచేస్తుందని, అందువల్లే జాతీయ గేయ ఆలాపనలో నిబంధనలు పాటించలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. നമുക്കെല്ലാവർക്കും അറിയാം, ഇന്നലെ
ഓഗസ്റ്റ് 15 നമ്മുടെ രാജ്യത്തിന്റെ സ്വാതന്ത്ര്യ ദിനമായിരുന്നു. നിയമപരമായ സ്വാതന്ത്ര്യദിന ആഘോഷത്തിന്റെ സമയത്ത് ദേശീയഗാനം, ദേശീയഗീതം പാടണം എന്ന് ഒരു ട്രഡീഷൻ നമ്മുടെ രാജ്യത്തിലുണ്ട്. പിന്നെ പാർലമെന്റ് പാസാക്കിയ ഒരു നിയമം പ്രകാരം ദേശീയ ഗീതം പാടുമ്പോൾ അത് കംപ്ലീറ്റ് ആയിട്ട് പാടണമെന്ന് ഒരു നിയമമായിട്ട് പാർലമെന്റ് പാസാക്കി. അത് കഴിഞ്ഞിട്ട് ആദ്യത്തെ സ്വാതന്ത്ര്യ ദിനമായിരുന്നു ഇന്നലെ. ഇന്ത്യ രാജ്യത്തെ എല്ലാ സംസ്ഥാനത്തിൽ അത് സ്മൂത്തായിട്ട് നടന്നു. എല്ലായിടത്തും ഫ്ലാഗ് ഹോയിസ്റ്റിംഗും ദേശീയഗീതവും ദേശീയഗാനം അത് ഏത് സർക്കാരാണെങ്കിലും എവിടെയാണെങ്കിലും അത് പാടി. ജമ്മു കശ്മീർ, ഹിമാചൽ പ്രദേശ്, ഉത്തർപ്രദേശ്, ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే జాతీయ జనగణనలో బీసీల కేటగిరీని ప్రత్యేకంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో మెజార్టీ జనాభాగా ఉన్న బీసీల ఖచ్చితమైన గణాంకాలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజం వేస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీసీ సంక్షేమం మరియు వారి హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిజమైన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉంటే కేంద్రం మాత్రం బీసీ గణన చేపట్టకుండా వారి అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి బలైన వర్గాల బిడ్డను మా ప్రధాని బలైన వర్గాల బిడ్డ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2025 నాడు ఆనాడు జరగనున్నటువంటి బీహార్ ఇతర రాష్ట్రాల ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తామని ప్రకటించినారు. కానీ ఆచరణలోకి వస్తే మరి నరేంద్ర మోడీ గారు నేను బీసీలని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు బీసీలకు ఏమి చేసినాడో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్యక్రమమైన బలహీన వర్గాల సంక్షేమానికి దేశవ్యాప్తంగా మేము ఇది చేసినాము అని చెప్పుకునేటువంటి ఏదైనా ఒక్కటున్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినటువంటి కుల గణన, దానికి అనుగుణంగా కులగణన చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గతంలో తెలంగాణ ప్రభుత్వము బీహార్ కూడా చేసినప్పుడు కూడా ముందు హౌస్ హోల్డ్ సర్వే అంటే ఇండ్ల వారి వివరాలను తీసుకునే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆ సందర్భంలో 32 ప్రశ్నలు ఇచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వము ఆనాడు 13వ నెంబర్ కాలము దగ్గర ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు సేకరించినారు. బీసీలకు సంబంధించినటువంటి ప్రశ్న ఉత్పన్నం కాలేదంటే ఇది మొదటి దఫా. 2వ దఫాలో తప్పకుండా కేటగిరీ వైజ్ గా ఆ వివరాలను సేకరిస్తామనేటువంటి మాట చెప్పినారు. దురదృష్టం ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలను గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ప్రధానమంత్రి గారికి వివరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల రోజున సీఎం చంద్రబాబు మహిళలను తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని ఆమె ఆరోపించారు. మహిళలను డబ్బులకు ఆశపడే వారిగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారహితమని, వెంటనే ఆయన మహిళలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబును ఒక డర్టీ పొలిటీషియన్ అని గతంలో కేసీఆర్ సరైన సమయాన్నే వర్ణించారని గుర్తు చేశారు. ఓస్మా బిన్ లాడెన్ ప్రపంచ శాంతి గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెబితే కూడా అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే
ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో, చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్లకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఈరోజు క్లియర్ గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల అంశంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి మరి గత 2.5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. గడిచిన కాలంలో కూడా రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో చదువుకున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాధ్యత వహించేది ఎవరని నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి సావు కబురు సల్లగా చెప్తున్నావు. ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. పోయిన 2 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? గత 2 సంవత్సరాల్లో కాలేజీల్లో చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగుల యువత భవిష్యత్తు ఏం కావాలి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు. ఆ విద్యార్థుల పక్షాన నేను అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా, పెద్ద నోట్ల రద్దయినా బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టిపోతే ఆ 1,400 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నీలం తుఫాను 500 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టిపోతే నీలం తుఫాన్తో నష్టపోయిన రైతులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు పెట్టిన బాకీని చెల్లించిపోయింది. నువ్వెందుకు ఇవ్వవు ఫీజు రియంబర్స్మెంట్? గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్కు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటూ పోయిన 2.5 ఏళ్ళకి క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తుని ఎట్లా భద్రపరుస్తావు? ఇలా కాలేజీలో పోతే పిల్లలకు సర్టిఫికెట్లు వస్తలేవు. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, సార్ సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలకు ఫోన్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చెప్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఉలవపాడు మండలం పెద్ద పట్టుపుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. గ్రామ సమీపంలోని బుకింగ్ హోమ్ కాలువపై 20 లక్షల రూపాయల సొంత నిధులతో ఎంపీ వేమిరెడ్డి బ్రిడ్జ్ నిర్మించారు. అలాగే 20.5 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం జరగగా రెండింటిని నేతలిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరంతా ఒకటై అభిమాన నేతలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
పెద్దపుట్టపూపాలెం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. గ్రామ పెద్దలు అడిగిన వెంటనే 20 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించామన్నారు. అలాగే ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి దాతృత్వం, మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నియోజకవర్గంలో ఎంతో మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ ఇచ్చారని అన్నారు. ఎంపీ ల్యాండ్స్ ద్వారా నియోజకవర్గానికి 1.35 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. బ్రిడ్జిని ఏర్పాటు చేసినందుకు పెద్దపట్టపాలెం వాసుల తరఫున, మన నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎంపీ గారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, ఈరోజు ట్రై సైకిల్స్ కానీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక వాటర్ ప్లాంట్లు ఇవ్వడం, ఈరోజు మళ్ళా నేత్రాన్ని కూడా కార్యక్రమాన్ని తీసుకొని నియోజకవర్గాల్లో ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా కళ్ళ జబ్బుతో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరూ కూడా సేవ చేయాలని ఒక మంచి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఇంతకుముందు చాలా మంది ఎంపీలను చూసాం, ఎప్పుడో ఎలక్షన్ టైం వచ్చేసి తర్వాత మళ్ళా నియోజకవర్గ ప్రజలకు కనిపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. గౌరవ ఎంపీ గారు నాకు తెలిసి అయితే ఉలవపాడు మండలానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం 10 టైమ్స్ వచ్చి ఉంటాడు. మనందరం కూడా చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎంపీ నిధులు కూడా మన నియోజకవర్గానికి ఏవైతే ప్రాముఖ్యతగా వర్కులు కూడా ఇక్కడే కృష్ణాపురం గ్రామ వాసులు కూడా ఉన్నారు. కనీసం పొలాలకు పోయేదానికి దారి లేకపోతే గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాం. 40 లక్షల రూపాయలతో ఆ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశాడు. అంటే రైతుల పట్ల, ఈ నియోజకవర్గం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఇంకా ఏమన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాల్సినవి ఏమైనా ఉంటే నోట్ చేసుకుని అవి కూడా త్వరలో కంప్లీట్ చేద్దామని ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని ప్రతి గ్రామానికి కూడా వస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దానిలో మీ అందరికి కూడా తెలుసు, ఈ రోజు ప్రతి గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ తల్లికి వందనం. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వందే మాతరం ఆలాపన వేళ చోటు చేసుకున్న వివాదం మరింత ముదురుతుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జాతీయ గేయం ఆలాపనకు అడ్డుపడ్డారంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత వికాస్ పుత్తూర్ మంగళూరులోని ఉర్వా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వికాస్ పుత్తూర్ వందే మాతరం గేయాన్ని ఆపాలని సోనియా గాంధీ కార్యకర్తలకు సూచిస్తున్న దృశ్యాలు దేశమంతా చూసిందని, ఇది జాతీయ గేయాన్ని తీవ్రంగా అవమానించడమేనని ఆరోపించారు. ఇక దీనిపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు లేదా కర్ణాటక ప్రభుత్వం ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తాము కర్ణాటక హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. The whole of India has witnessed yesterday about the actions of the Congress party. The Congress party has been a chronic opposer of Vande Mataram. Yesterday during the flag hoisting ceremony which was being conducted in the national office of the Congress party, during which Vande Mataram was played, Srimati Sonia Gandhi interrupted the event. And we have seen, the nation has seen that she was obstructing and instructing her party cadres to stop the Vande Mataram. This attracts penal action. The new Vande Mataram is today. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తు ఆశా కిరణం యంగ్ సెన్సేషన్ ఉన్నతి హుడా రాబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతుంది. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసిన ఈ 18 ఏళ్ల షట్లర్ భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధుపై ప్రత్యేక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఉన్నతి హుడా మాట్లాడుతూ, పివి సింధు వంటి దిగ్గజ ప్లేయర్ తో పోటీ పడటం మరియు ఆడే అవకాశం రావడం నా ఆట తీరును ఎంతో మెరుగుపరిచింది. ఆమె నుంచి నేర్చుకున్న అనుభవం రాబోయే టోర్నీలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముంచుకొస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ లో మైదానంలో నా శక్తి యుక్తులన్నింటినీ వడి భారతదేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సాయశక్తులా పోరాడతాను అని ధీమా వ్యక్తం చేసింది. It's my first World Championships and it's happening in India. So
I am really excited and looking forward for each match at a time. So I have prepared well mentally and physically. So yeah. Unnati, how do you approach a tournament like this? Just the size of it all, plus that you're making your debut. What is the preparation of a tournament like this look like for you? I think it's same like other tournaments, but of course it's a big tournament. So yeah, maybe just the mental preparation like also is very important as well as the physical one. So yeah, just prepared mentally and physically, and all like the basic skill work and on-court practice. So yeah. When you see this tournament, it has all the big players, Hanse Young, Akane Yamaguchi, PV Sindhu. What do you tell yourself, and how do you mentally prepare yourself? I feel confident that I have also prepared well. So on court, it's just a person versus a one person. Of course, they have found very, they have so much experience. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ఆఫీసులో వందే మాతరం ఆపడం క్షమించరాని నేరం. సోనియా గాంధీపై నిప్పులు చెరిగిన అమిత్ షా. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. శ్రద్ధాంజలి ఘటించిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. వందే మాతరం వివాదంపై కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి. క్షమాపణ చెప్పాలని డిమాండ్. కావేరీ జలాల వివాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని వెల్లడి. విజయవంతమైన ఎస్ఐఆర్ ప్రక్రియ. పాట్నా పర్యటనలో ముఖ్యాంశాలను వెల్లడించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. కేరళ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరం వివాదం. యూడీఎఫ్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు. కులగణంలో బీసీ కేటగిరీని చేర్చాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. స్వతంత్ర దినోత్సవం వేళ మహిళను సీఎం చంద్రబాబు అవమానించారు. మాజీ మంత్రి రోజా ఆరోపణలు. గత 2 ఏళ్ల బకాయిలు ఎప్పుడిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీష్ రావు. పెద్దపట్టపుపాలెం అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే ఇంటూరి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు ఇవ్వాలని ఎమ్మెల్యే పిలుపు. వందే మాతరం ఆలాపన వివాదం. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంగళూరు బీజేపీ నేత. పీవీ సింధు స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి పెట్టిన 18 ఏళ్ల ఉన్నతి కూడా.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.